ఒక సుందరమైన అడవిలో చాలా జంతువులు కలిసి సంతోషంగా జీవించేవి. అందులో ఒక వేగంగా పరుగెత్తే కుందేలు మరియు ఒక నెమ్మదిగా నడిచే తాబేలు ఉండేవారు. కుందేలు బాగా వేగంగా ఉండేది, కాని తాబేలు ఎంతో సహనంగా ఉండేది. ఒకరోజు కుందేలు తాబేలను చూసి చిర్రుగా నవ్వుతూ, అయ్యో, నువ్వు నడవడమే నరకం. నేను 2 రౌండ్లు తిరిగి వచ్చినా నువ్వు ఇంకా మొదట్లోనే ఉంటావు అంటూ ఎగతాళి చేసింది. కుందేలు గాలికి సాటి వేగంతో పరుగెత్తింది. తాబేలు చాలా వెనకపడి ఉన్నాడు. కుందేలు వెనక్కి చూసి నవ్వి, ఇంతసేపు నేను కొంచెం నిద్రపోతాను అని అనుకుంది. ఒక చల్లని చెట్టు కింద పడుకుని కుందేలు నిద్రపోయింది. తాబేలు ఇంకా చాలా వెనక ఉంది. నిద్రపోయినా గెలుస్తాను అనుకుంది. తాబేలు మాత్రం ఆగకుండా ముందుకు కదులుతూ ఉండిపోయాడు. ఒక్క నిమిషం కూడా నిద్రపోలేదు. అతని అడుగులు చిన్నవైనా నిరంతరంగా సాగుతున్నాయి. కొద్దిసేపటికే కుందేలు నిద్రలేచి చూసింది. ఓహో! తాబేలు ఫినిష్ లైన్ దగ్గరే ఉందే అని గబగబగా పరుగెత్తింది. కుందేలు చేరేలోపు తాబేలు ఫినిష్ లైన్ దాటిపోయాడు. అడవి జంతువులంతా చప్పట్లు కొడుతూ ఆనందించారు. కుందేలు తాబేలుని దగ్గరికి వచ్చి తల వంచింది. నిజంగా నేర్చుకున్న పాఠమిది. నెమ్మదిగానే అయినా నిబద్ధతతో ముందుకు సాగితే గెలుపు సాధ్యమే. తాబేలు నవ్వుతూ అన్నాడు, ధైర్యంగా, నెమ్మదిగా ముందుకెళ్తే గెలుస్తాం. గర్వం తక్కువ చేసి, సహనం పెంచుకుని పనిచేస్తే విజయాన్ని సాధించవచ్చు.